అందరికీ నమస్తే. గత వారం 10 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. శ్రీవర్షిని అఘోరి పెళ్లికి సంబంధించినటువంటి ఇష్యూలో చాలా ఛానళ్ళు మనం చూసినట్లయితే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఈ చర్యల వల్ల మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు ఈ దరిద్రుల మీద, ఇద్దరి మీద. ఏదో ఒక సామెత ఉంది, ఏదో తుపాకీ లేనోడు అంట లపాకీ దగ్గరికి పోయినంట, అట్లున్నది ఇల్లది. ఈ సన్నాసి నా కొడుకు ఇన్ని రోజులు లోక కళ్యాణం, నేను మహిళలను కాపాడుతా, అమ్మాయిలను కాపాడుతా, గోవులను కాపాడుతా, సనాతన ధర్మాన్ని కాపాడుతా అని ఏషాలు వేసుకొని బూడిది పూసుకొని తిరిగినటువంటి వీడు లోక కళ్యాణం కోసం వచ్చిన, నేనే పుట్టి భూమి మీదకి వచ్చిన అని చెప్పినటువంటి వీడు లోక కళ్యాణం దేవుడెరుగు, కానీ వీడు మాత్రం రోజు కళ్యాణం చేసుకుంటున్నట్లయితే నాకైతే స్పష్టంగా కనబడుతున్నది. ఇటీవల చూసినాం పాపం శ్రీవర్షిని అనేటటువంటి ఆ పిచ్చి పిల్ల, ఇక పిచ్చి పిల్ల అని చెప్పక తప్పదు, ఎందుకంటే మంచిగా చక్కగా చదువుకుంటున్నది, బంగారం లాంటి మా మొగడు వస్తాడు. మరి తుపాకీ లేని వాళ్ళ దగ్గర పోయి ఏం చేస్తుంది? అసలు వాడిని చేసుకొని లాభం ఏముంది? ఈ రకంగా ఎట్లా తయారైందంటే ఏదో పిచ్చి ముదిరి తొండ ఊసరి విల్లి అయినట్లు ఇట్లా పిచ్చి ముదిరి చదువుకునికే శాతగాక వాడేదో కార్లు ఎక్కించుకొని ఐటోంటి కార్లు ఎక్కించుకొని ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని రోజులు తిప్పుతాడో అమ్మ? దిప్తే ఒక 6 నెలలు తిప్పుతాడు. 6 నెలల తర్వాత నీకు అప్పుడు ఇక ఏమనిపిస్తుంది? వాడు చక్కగా ఉండేటోడు కాడు, వాడు ఎప్పుడు ఎట్లుంటాడో వానికే తెలియదు. ఓసారి సనాతన ధర్మం అంటాడు, ఓసారి ఇంకోని పొడుస్తా అంటాడు, నరుకుతా అంటాడు, పోలీసు వాళ్ళ మీద చేయి చేసుకుంటాడు. అటువంటి వాని వెంట పోయి నువ్వు నీ జీవితాంతము ఎట్లుంటావు? వాడు తాడు బొంగరం లేనోడు, ఉండడానికి ఇల్లు లేదు, ఆల్లేదు సూళ్ళు లేదు, అల్లుని పేరు సోమలింగం అన్నట్లు వాడేంట ఎన్ని దినాలు తిరుగుతావు? ఎన్ని దినాలు ఆ పెట్రోల్ బంకులు ఏంట రాత్రి కార్ పార్కింగ్ చేసుకొని వండుకుంటారు, పెట్రోల్ బంకులలో పోయి స్నానాలు చేసుకొని ఇంత దరిద్రం ఎందుకమ్మా నీకు? పిచ్చిదానవు కాకపోతే చక్కగా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పెంచిండ్రు 23 ఏండ్లు, వాళ్ళ ఆలన పాలన చూసుకునేది పోయి ఆ దున్నపోతేంట పోయి నీవు ఏం సుఖం పొందుతావమ్మా? ఒక సిస్టర్గా చెప్తున్నా, ఇకనన్నా సన్నాసి మాయాల నుంచి బయటికి రా. వాడు ఏం మందు పెట్టిండో మాకైతే అర్థమవుతలేదు, అసలు చెప్పుకోవాలంటే చాలా దరిద్రం అవుతున్నది. సరే, ఈ అమ్మాయి విషయం పక్కన పెడితే ఈ దరిద్రం నా కొడుకు మీద మాత్రం ఇప్పటికే ఒక 4-5 కేసులు 2 రాష్ట్రాల్లో నమోదైనాయి. ఖచ్చితంగా ఈ కేసులలో మాత్రం ఇటువంటి దొంగ నా కొడుకు జనజీవన స్రవంతిలో తిరగడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా వీని బొక్కలేయాలి, బెయిల్ కూడా దీనికి ఎవడు. ఈ కేసులు నమోదు అవుతుంటే ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నారు, వీళ్ళ శుద్ధి కోతేనంట ఆత్మహత్య చేసుకుంటారంట, ఆత్మార్పణ చేసుకుంటామంట. ఎవరికి చేసుకోరా, దరిద్రం పోతా. దరిద్రం నా కొడుక, నీవు ఆత్మార్పణ చేసుకోకపోతే ఈ దేశానికి నువ్వేమన్నా ఈ దేశాన్ని సాగుతుంటావా? నీలాంటి దరిద్రం నా కొడుకుల వల్ల అమ్మాయిల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. నీవు చస్తే సగం పీడ పోతుంది. హిందూ ముస్లింల మధ్యలో ప్రశాంతంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కుంపట్లు పెట్టాలని చూసినటువంటి దొంగనా కొడుకు నోరు తెరిస్తా ఆ కారులో పెట్రోల్ డబ్బా పెట్టుకుంటాడు, ఆ డబ్బా పెట్టుకొని పోసుకుంటాను మొత్తం డ్రామాలు చేస్తాడు. పోసుకుంటే దరిద్రం పోతుంది. అసలు ఏ రకంగా చూడొచ్చు అన్న ఇన్ని? అసలు వీడు ఆడగాడు మాడగాడు, వాడిని చేసుకొని అసలు ఈ పిల్ల ఏం సుఖ పొందుతుంది? వాడే మందిని బ్లాక్మెయిల్ చేసుకుంటా, వాడే మందిని బెదిరించుకుంటా వాని పొద్దులా గడుపుకుంటున్నాడు. ఇన్ని సమాజంలో చూసినట్టయితే వీడు ఆత్మార్పణ చేసుకున్నాడు కదా, చేసుకోడు. ఏం చేస్తారు అంటే లాస్ట్ కి విసుగు చెందిపోతారు. అవును, విసుగు ఆల్రెడీ సగంలో సగం చెందిపోయారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వీడు మంచోడేదో ఏది సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నాను కొన్ని మాటలు ఎవరితో నోటి నుండి వినలేం, కానీ వీడి నోటి నుండి విన్నాము కొన్ని విషయాలతోటి వీడు నయము అఘోరి బయటకు వచ్చిన ధైర్యంగా ప్రశ్నిస్తుండే మాటలు కొంతమందికి హిందుత్వంగా బాగా ప్రేమించేటోళ్ళకు, బాగా దేవుళ్ళని ప్రేమించేటోళ్ళకు అవగాహన బాగా అదే సనాతన ధర్మం మామూలుగా అయితే నన్ను ఎవరు నమ్మడు అని చెప్పి సనాతన ధర్మము నేను ధర్మాన్ని కాపాడుతాను కొంతమంది రాజకీయ నాయకులు కూడా. వీడు ఇంకోటి ఏం చేసినా ఫస్ట్ రాంగ్ అని ఏం చేసిన అంటే అప్పుడప్పుడే గుళ్ళో వాడు ముస్లిమ్స్ ఒక వ్యక్తి అది వీడియో చెప్పించిండు తన్నడం, అదంతా కాదు, అది కూడా ఎవరినో పెట్టి వీడియో చెప్పించిండు, ఈ దొంగ నా కొడుకే చెప్పించిండు. తన్నిందాడవే అదే నెక్స్ట్ డే పోయి ఆడ ఒక కాలు పైన 40 నిమిషాలు చేయడం, దొంగ దీక్ష చేయడం.
ఇవన్నీ వీడు సృష్టించిన అన్న వీని అకౌంట్లో చూసుకున్నాడు అది కొన్ని వేల కోట్లు ఉండొచ్చు అన్న వాస్తవంగా చూసుకున్నట్టయితే. ఒకటి బాగా గుర్తుపెట్టుకన్నా, మనమే ఉన్నాం సింపుల్గా, మనం ఒకసారి పరిగి వీడికి రానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్న. వీడు పెట్రోల్ చేసుకొని దునియా దేశం మొత్తం ఎదుగుతుంది. ఎట్లా వస్తున్నాయి వీనికి పైసలు? ఎక్కడికి వస్తుంది? ఢిల్లీలో ఉంటాడు, సాయంత్రం తమిళనాడు ఉంటాడు. మళ్ళీ కార్లనే మళ్ళీ అది కూడా అవును కార్లనే కాలే. అది మైలేజ్ చూసుకున్నట్టు అయితే 17, 16 ఈ విధంగా ఇచ్చే బండి అది. అవును. మళ్ళీ పాపం ఆ అమ్మాయిని తీసుకున్నాం. పాపం ఈ అమ్మాయి ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే వాడు ఏమన్నా అయిపోని, ఆ అమ్మాయి చక్కగా ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది, మంచి తెలివైన పిల్ల, ఇంకోటి మెచ్యూర్తో మాట్లాడుతుంది, ఇంజనీరింగ్ చేస్తున్నది. ఆమెకి ఈ దరిద్రం నా కొడుకు వాడు అసలు ఇట్లా తాడు బొంగరం లేని అంట తిరగడం ఎంతవరకు కరెక్టు? అసలు వానికి ఏమున్నది? ఇల్లు లేదు, ఇడుపు లేదు. వాడిని 28 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులనే వాళ్ళ ఆలన పాలన చూసుకోకుండా రోడ్డు మీద వేసిపోయినటువంటి దొంగనా కొడుకు వాడు ఇన్ని దినాలు ఏం చెప్పిండు నరసింహన్ అంటే, కొన్ని రోజులు నేను అఘోరిని కేవలం నేను శ్మశాన వాటికలలో మాత్రమే ఉంటా, నేను ఎటువంటివి తినను, కొన్ని పాలు తాగుతా, ఏదో ఇది తీసుకొని బతుకుతా, అసలు ఎటువంటి ఆహారం తీసుకోనని చెప్పినటువంటి ఈడే మళ్ళీ నిన్నమో ఏం చెప్తున్నాడు, అఘోరీలు చికెన్ తింటారు, మటన్ తింటారు, సిగరెట్లు తాగుతారు, కొంతమంది అయితే డ్రగ్స్ కూడా తీసుకుంటారు, నేను ఇంకా నయం అవి తీసుకుంటలేను. వాడు ఏమంటుండు, ఇంకా నేను డ్రగ్స్ తీసుకుంటలేను, చాలామంది అఘోరీలు డ్రగ్స్ కూడా తీసుకుంటారు, బట్వైజర్ బీర్లు ఇన్ని తాగుతున్నాడు ఒక్కొక్క రోజు, నా పైసలతో నేను తాగుతా అంటున్నాడు. అన్న ఇంకొకటి విషయం తెలియదు, అసలు వీడు అది ఇజ్రాయలకు ఒకటి చేస్తారు కానీ ఆపరేషన్. అవును. అయితే ఆపరేషన్ చేసుకున్నప్పుడు 2008లో నేను చిన్న ఉన్నప్పుడే వెళ్ళిపోయినా, నాకు అప్పుడే ఆపరేషన్ జరిగినని కొన్ని వీడియోలు రిలీజ్ చేసాడు. అయితే నిన్న ఒక ప్రెస్ రిపోర్ట్ డాక్టర్ది లీగల్గా 1 సంవత్సరం కూడా కాలేదు, మొన్న ట్రీట్మెంట్ కోసం వెళ్ళిండ్రు వాళ్ళిద్దరు. ఆ డాక్టరు ఒక స్వామీజీ ఉంటాడు, ఆయనకు పంపించాడు. ఆయన నిన్న ఆర్టీవీలో కూడా రిలీజ్ చేసాడు. ఈయన ఏవి చూసినా దొంగ మాట్లాడినా ఇప్పుడు అది అంతేం కాదు, 2008లో అదంతా కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాల కిందనే వీడు కొన్ని సినిమా అవకాశాల కోసం కృష్ణానగర్ వచ్చి కృష్ణానగర్ వచ్చి వాడు అనేక ఫోటోలు కూడా ఉన్నాయి వానివి. ఒకసారి శ్రీనివాస్ పేరు మీద వచ్చిండు, శ్రీనివాస్ పేరు మీద వచ్చి వాడు కొన్ని గడ్డాలు అది పెంచుకొని కొంతమంది అమ్మాయిలను మోసం చేసిండట. అమ్మాయిలను మోసం చేస్తే ఏం చేసిండ్రంట, వీడిని కొంత కట్ చేసిండ్రంట. వీడిని కట్ చేయడంతో వాడికి ఏం చేయాలో తెలియక సర్జరీ చేపించుకొని, ఇక నేను ఎట్లా సంసారానికి పనికిరానని చెప్పి సర్జరీ చేసుకొని కొంత శ్రీనివాస్ కొంత అలియాస్ పింకీ కింద మారిండు. అప్పుడు కూడా ఎవరు నమ్మలేదు దీన్ని. నమ్మకపోతే అర్ధనారీషుని కింద కొంత గడ్డాలు పెంచి మీసాలు పెంచి కొన్ని రుద్రాక్షలు వేసుకొని అట్లా తిరిగి ఇక ఎవరు నన్ను నమ్మతలేడని అంతిమంగా మొత్తం బట్టలు ఇప్పుకొని అఘోర్ నేను చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరుగుకుంటా ఆ తమిళనాడుకు పోయి ఒక భక్తుని మోసం చేసి ఆయన దగ్గర ఆ భక్తుని దగ్గర ఒక ఐటెంట్ కారు కొట్టేసి దాని తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉంటుంది మనం ముందు చూసుకున్నట్లయితే, తర్వాత దాన్ని కూడా వీకేసి అఘోరి నాగసాద్ అని చెప్పి ఆ నంబర్ ప్లేట్ లేనటువంటి కార్ల ఈ దేశం మొత్తం తిరుగుతున్నాడు. ఇక పెట్రోల్ బంక్లో బ్లాక్ మెయిల్ చేస్తాడు, ఫ్రీగా పెట్రోల్ ఓపించుకుంటాడు, టోల్ గేట్లలో తిడతాడు, పోలీసు వాళ్ళని తిడతాడు, వానికి అడ్డు అదుపు లేదు. ఇక ఇట్లా ఏమనంటే తలవార్లు పెట్టుకుంటాడు. సమాజంలో మనం ఏదైనా పోలీసు వాళ్ళని కాదు డామినేట్ చేస్తే మనం లోపల తీసుకొని వెంబడే చేసేస్తారు. మరి ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు వీని వెనక కొంతమంది ఇన్ని రోజులు ఏమైందంటే వీడు ఏదో ధర్మం పేరుతోని కొంత మాకు రాజకీయంగా వీని వల్ల మాకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పి కొంతమంది, సరే ఒక రకమైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇటువంటి చిల్లరగాలని అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకునేటటువంటి కొంతమంది చిల్లర నాయకులు వీనికి కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి నువ్వు సనాతన ధర్మం నీ రకంగానే రెచ్చగొట్టు, ఈ రకంగా రెచ్చగొడితే మాకు కొన్ని ఓట్లు వస్తాయి, కొన్ని సీట్లు వస్తాయని చెప్పి ఈ దొంగని కొంతమంది దొంగలు రెచ్చగొట్టినట్లు నాకు స్పష్టంగా సమాచారం ఉంది. ఎవరి పేరు మనం తీసుకోం కానీ అటువంటి నాయకులు వీనికి అండదండగా ఉండి ఆ ప్రాంతంలో వీడు తిరుక్కుంటా నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి ఇట్లా ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి అంతిమంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలి, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పి చెడ్డ పేరు తీసుకురావాలని వీడు కుట్రలేసిండు. ఈయన కుట్రాల వెనకాల కొంతమంది బడా నాయకులు ఉండి వీనికి ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ చేసి ఈయన ఇన్ని దినాలు వాడుకున్నారు.
ఇన్ని దినాలు వాడుకొని వీని మీద ఎటువంటి కేసు రాకుండా కొంత అధికారుల మీద ప్రభుత్వం మీద కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. వీడు ఎప్పుడైతే ఇట్లా అమ్మాయిలని అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా వాళ్ళతో రొమాన్స్ చేసుకుంటా ఎప్పుడైతే వీడు చేసినటువంటి బ్లాక్మెయిల్ దందాలు అన్నీ బయటకు వచ్చినాయో వీడిని అందరూ వదిలేశారు. వీనికి కొంత రాజకీయంగా సపోర్ట్ తగ్గడంతో ఇప్పుడు ఒక్కొక్క కేసులు మొన్న మోకిలాల కేసు బుక్ అయింది, నిన్న ఆంధ్రప్రదేశ్లో కేసులు బుక్ అయినాయి, కరీంనగర్లో ఒక కేసు బుక్ అయింది. ఇట్లా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వీని మీద కేసులు బుక్ కావడంతో ఈరోజు కొత్త డ్రామాలు వేస్తున్నాడు. నేను ఆత్మహత్య సావురా బాబు, న్యూస్ వస్తే సగం దరిద్రం పోతుంది ఈ దేశానికి. నీ వల్ల నిజంగా చెప్పాలంటే అఘోరాలు చాలా నిష్ఠతోని ఉంటారు, చాలా పద్ధతితోని ఉంటారు. వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రారు. వాళ్ళు ఎక్కడనో అసలు నరుని కంటే పడకుండా వాళ్ళు తపస్సులు చేసుకుంటారు. కేవలం కుంభమేళల టైంలో మాత్రమే బయటికి వస్తారు, అదే అర్ధరాత్రి. నీలాగా బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగారు. నీ వల్ల ఈ దరిద్రం నా కొడుకు వల్ల నిజమైన అఘోరాలకు చెడ్డ పేరు వస్తుంది, నిజమైన ఋషులకు వస్తుంది, నిజమైన మునులకు వస్తుంది, నిజమైన యోగులకు వస్తుంది, జ్ఞానులకు వస్తుంది, నిజమైన స్వాములకు వస్తుంది. ఇటువంటి దొంగనా కొడుకుల వల్ల మన దేశంలో ఇటువంటి దొంగలు చాలా ఎక్కువైనరు. ఖచ్చితంగా ఎక్కడనో ఒక దగ్గర ఇటువంటి దొంగలకు పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మూఢాచారాలు శాతవల్ల పేరు మీద, బాణవతుల పేరు మీద అమాయకమైనటువంటి ప్రజల యొక్క జేబులు చిల్లు చేసినటువంటి ఇటువంటి చిల్లరనా కొడుకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే అందరి మీద ఉంది. దొంగలకు సర్ది కట్టకండి, దొంగ మాటలు నమ్మకండి, లంగల మాటలు నమ్మకండి. వీళ్ళు మనల్ని నట్టేట ముంచుతారు. వీని స్వార్థం కోసం, వాని ఏషాల కోసం వాడు రోజు మంచిగా తాగి బీర్లు బిర్యానీలు తినుకుంటా సనాతన ధర్మాన్ని ఏడ కాపాడినవరా భోషుడికే? ఎంతమందిని కాపాడినవరా? ఎన్ని గోవులను కాపాడినవరా భోషుడికే? ఈ దేశవ్యాప్తంగా రోజు కొంత వందల మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏ అమ్మాయిని కాపాడినవరా? అవులే లప్పంగా నా కొడుక. అమ్మాయిలను కాపాడకం కాదు కదా, అమ్మాయిల జీవితాలని ఈ నా కొడుకుని ఇట్టని వదిలేస్తే ఇంకా 10 మంది అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తాడు. మొన్నటికి మొన్న చూసినాం, రాధిక అనేటటువంటి ఒక అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. 7వ నిత్య పెళ్లి కొడుకు అయ్యిండు. వీడు చాలా మంది నిత్య సంసార నీళ్ళకపోతే బాయి మూలకు పోయిందట, నిత్య పెళ్లి కొడుకు అయ్యిండు. మహిళా సంఘాలు కూడా రాధే ఐ లవ్ యూ రాధే అని చెప్తాడు. మీరు విన్నారు కూడా, నేను వినిపించిన. ఎట్లా చెప్తావురా ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ? నీకు ఏం అర్హత ఉందిరా? నేను ఇన్ని రోజులు నేను అమ్మవారిని, నేను మంతాయితా అని చెప్పినటువంటి సన్నాసి ఒక అమ్మాయిని పెండి ఎట్లా చేసుకుంటావురా భోషుడికే? లుచ్చనా కొడుక. ఇట్లా మొత్తం ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో నిప్పులు వేస్తే పాపం ఈ శ్రీవర్షిని వాళ్ళ అమ్మాయి నర్సన్న అసలు ఏడుస్తుంది. ఆమె పాపం ఏడుస్తున్నారు. వాళ్ళు ఒకవేళ కనిపిస్తే మాత్రం చంపేస్తారన్న, అంత ఘోరంగా ఉన్నారు పరిస్థితి వాళ్ళ, తెలుసా? అవును. ఒక అన్న పెంచిరంట, ఈమె పుట్టిన తల్లి ఇంకో అతను కొడుకు లేడు అనేసి పెంచుకున్నారంట. అవును. ఆమె ఆ శ్రీవర్షిని కూడా ఎంత తెలివి ఉందో లేదు కానీ పడిపోయింది. అసలు వీడు ఏం చేసిండో తెలియదు కూడా. వీడు మొత్తం ట్రాప్ ఏం లేదు మొత్తం మార్చి. చదువుకునే పిల్లకి కొంచెం చదువులు ఒత్తిడి ఉంటుంది, అది అంత ఉండొచ్చు. ఈ పిల్లని ఏం చేసిండు వాడు అంటే లోపరుచుకొని మంచిగా అట్లా రొమాన్స్ చేసుకుంటా ఆ కార్లో మొత్తం తిప్పడము, రోజు ఒక తీర్థయాత్ర చూపించడము, ఇట్లా వాళ్ళు ఏది నచ్చితే అది తినడము, ఇట్లా అదొక ప్యాషన్ కింద మారిపోయింది. ఇదంతా రిస్క్ ఎందుకు పడతారా అని ఆ పిల్ల అనుకుంటున్నది. నేను చెప్తున్న శ్రీవర్షిని, 1 నెల తర్వాత నీ బతుకు మొత్తం బస్టాండ్ అయ్యి నువ్వు రోడ్డు మీద పడపోతే నువ్వు రాసి పెట్టుకోండి ప్రజలారా. నా ఛానల్ చూసినటువంటి మిత్రులు కూడా మీరు ఆలోచన చేయండి. 1 నెల 2 నెలల్లో వీళ్ళ బతుకులు మొత్తం బజార్లో పడపోతే నన్ను అడుగు. ఈ పిల్లకు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులే దిక్కవుతారు. ఈ పిల్ల అనుకుంటున్నది ఈరోజు అఘోరేంట పోతున్నా, ఇక నాకేం పర్వా, ఏదో ఆశ్రమం కట్టుకుంటాడంట. వానికి ఎవడిస్తారో ఆశ్రమం కట్టుకోవడానికి? వాడు సొంతంగా వాడు పుట్టి పెరిగిన ఊళ్ళో వానికి కొంపనే దిక్కులేదు. వాళ్ళ తల్లిదండ్రులు పాపం ఒక పూరి గుడిసెలు ఉంటున్నారు, వీడు ఆశ్రమం కట్టుకుంటాడు. ఏడికెళ్ళి కడతావురా? ఎక్కడికి వెళ్ళి సంపాదించిన ఉపయోగిడికి ఎవడిస్తారా నీకు? కొజ్జనా కొడుక. ఇటువంటి చిల్లర వేషాలు వేసుకుంటా ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేస్తంటే ఇంకా నీకు ఏముండదు బిడ్డ, నీకు తిరగడానికి నువ్వు అనుకుంటున్నావురా? తెలంగాణకి ఇప్పుడు ఎట్లా వస్తుందో చూస్తాం మేము కూడా. పాపం వాళ్ళ అమ్మ చాలా కన్నీరు మున్నీరు అవుతున్నది. మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి మహాప్రభు, ఏం చేయాలి? మా పిల్ల వాని మాయలో పడ్డది, అసలు ఏమైపోలే మా జీవితాలని బాధపడుతున్నారు. కావున ఇటువంటి దొంగలకు మాత్రం ఖచ్చితంగా మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.
ఇది అఘోరి దొంగకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటా. సరే, ఇటువంటి దొంగల గురించి ఎంత మాట్లాడుకునే తక్కువే కానీ తప్పులేదు, కానీ తప్పట్లేదు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే వీడిని ఇట్లనే వదిలేస్తే ఇంకా దొంగల్ని బాబాల్ని వీళ్ళని మనం నమ్ముకుంటూ పోతే మన దేశం మాత్రం సర్వనాశనం అయిపోతుంది. ఇకనన్నా ఇటువంటి దొంగలను నమ్మకుండా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నా. చెప్పు నరసింహ, అంతిమంగా ఏం చెప్తాం? ఇలాంటి వాళ్ళను వాస్తవం చూసుకున్నట్టయితే సమాజంలో మొత్తము చీడపురుగులాగా చూడాలన్న. మనం వీళ్ళ గురించి కూడా ఎక్కువ మాట్లాడి కూడా మన టైం వేస్ట్ అవుతుంది. వాస్తవంగా చూసుకున్నట్టయితే సమాజంలో కూడా వేరే వేరే ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా వీని గురించి చూపెట్టడం మానేస్తే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే వీడు ఏదో హైలైట్ అవుతున్నా, ఏదో నాకు యూట్యూబ్ ఛానల్ దాని నుండి కూడా పెద్ద స్కామ్ అన్న. అది యూట్యూబ్ ఛానల్ నుండి మనీ వస్తుంది వానికి. దాని నుండి కూడా నేను అది ఇచ్చేసేస్తా అనే మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ఛానల్సే చూపెట్టడం మానేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నేను ఇదే చెప్పదలుచుకున్నాను.